సింపుల్‌గా తోటకూర మామిడికాయ పులుసు ఇలా ట్రై చేయండి. చింతపండుకి బదులుగా పులుపు కోసం ఇలా మామిడికాయ ముక్కలు వాడుకోవచ్చు. సింపుల్‌గా తోటకూరని, మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకొని, పచ్చిమిరపకాయలు వేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికింది అనుకున్నాక ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఇంకో 10 నిమిషాల పాటు ఉడికించిని స్టవ్ ఆఫ్ చేసి పప్పు కొద్దితే ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాక మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, తాలింపు దినుసులు వేసుకొని వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ముందుగా మనం మెదిపి ఉంచుకుని తోటకూర కూడా వేసేసుకుని ఒక 10 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకొని దించేసుకుంటే సింపుల్గా టేస్టీగా ఉండే పుల్లగా తోటకూర మామిడికాయ పులుసు అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ రాధమ్మ వంటలు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.